రైట్. దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కింపు చేపడతారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 34 ప్రాంతాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం 10,000 మంది సిబ్బందిని నియమించింది. ఓట్లు లెక్కించడానికి 2,131 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. కొద్దిసేపట్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొద్దిసేపట్లోనే మనకి ఒక రౌండ్స్ వారీగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 9:30 ఆ టైంలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై ఆల్రెడీ 9:30, 10 మధ్యలో తొలి రౌండ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం తుది ఫలితాలు రావాలంటే దేశవ్యాప్తంగా సాయంత్రం 4-5 గంటల వరకు టోటల్ ఎగ్జాక్ట్ రిజల్ట్ రావచ్చు. బట్ ఉదయం 11, 12 అరౌండ్ ఆ టైంలో మనకు ఒక ట్రెండ్ అనేది మాత్రం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. ఆ రిజల్ట్స్ ఇవాళ కొద్దిసేపట్లో రావడం మొదలు కాబోతుంది. ఇక మన రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటుగా 170 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా ఒడిశాలో కూడా 21 లోక్సభ స్థానాలతో పాటుగా 147 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఫలితాలు కూడా ఇవాళ రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా అందరిలో ఒక ఆసక్తి, ఉత్కంఠ కనిపిస్తోంది. ఆల్రెడీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మా ప్రతినిధి లివిల్ మనకు మరింత సమాచారం అందిస్తారు. లివిల్ రెడ్డి, ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి నుంచి ఒక గంట తర్వాత నుంచి దాదాపుగా ఒక్కొక్క తొలి రౌండ్ ఫలితాలు అనేవి వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ ఎట్లా మానిటరింగ్ చేస్తుంది ఎప్పటికప్పుడు క్షణక్షణానికి? రాజేష్, 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటలకు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లో ఓపెన్ చేసి ఈవీఎంలను లెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో 34 చోట్ల ఈ కౌంటింగ్ ప్రారంభమైంది. 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరిగింది. దానికి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి కౌంటింగ్ అంతా ప్రక్రియ ప్రారంభమైంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65.67% పోలింగ్ నమోదైంది. ఇటు 2.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవన్నీ కూడా లెక్కింపు చేయనున్నారు. 2,373 కౌంటింగ్ సంబంధించి టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇటు 10,000 మంది సిబ్బంది ఈ ఓటింగ్ ఎన్నికల కౌంటింగ్లో పాల్గొంటున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టల్ బ్యాలెట్లు ఈసారి అత్యధికంగా పోలయ్యాయి. 2,08,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. కొంత ఈ ఫలితాలు వచ్చేసరికి ఎక్కువ మొత్తంలో పోలైనాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు రావడానికి కొంత సమయం ఎక్కువగా పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఈసీ అధికారులు చెప్పారు. ఇటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈసారి కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా, ప్రత్యేకంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఈసీ చెప్పింది. ఇటు ఏదైతే కౌంటింగ్ హాల్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు భద్రత పర్యవేక్షిస్తున్నారు. 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కూడా పోలీస్ పహారా ఉంటుంది. ఇటు 3 అంచెల భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ సెంటర్కి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, ఇటు మొబైల్ ఫోన్స్ కావచ్చు తీసుకుపోవడానికి అనుమతించేది లేదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రం ముందే మొబైల్ డిపాజిట్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉంటారో వారికి పాసులు ఇచ్చారో ఆ పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అనుమతి లేదని చెప్పేసి స్పష్టం చేశారు. ఇటు ఏదైతే అతి తక్కువగా భద్రాచలంలో 176, అశ్వరావుపేటలో 184 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇక్కడ 13 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఇటు చార్మినార్లో 198 కేంద్రాలు ఉండగా 14 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని చెప్పేసి ఇప్పటికే అంచనాకు వచ్చారు. ఇది ఈ సందర్భంగా షేర్లింగపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 622 పోలింగ్ కేంద్రాలు ఉండగా 23 రౌండ్లు, అంటే ఇది కొంత ఫలితాలు వచ్చేసరికి ఆలస్యం కానుంది. ఇటు మల్కజ్గిరి లోక్సభ పరిధిలో కూడా అత్యధికంగా పోలింగ్ స్టేషన్లు ఉండగా ఇక్కడ కూడా ఫలితాలు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయి ఇటు యాకత్పురలో అత్యధికంగా 24 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉండేది. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి 17 రౌండ్లకు సంబంధించి పోలింగ్ నిర్వహిస్తారు. ఇవంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, శాంతి భద్రత విఘాతం కలగకుండా కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు పహారా కొనసాగుతుంది. ఇటు
అబ్జర్వర్తో పాటు మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉంటారు. వారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది సైతం ఏదైతే సర్వేలెన్స్ సీసీ కెమెరా సర్వేలెన్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కౌంటింగ్ సెంటర్ల వద్ద లోపల కూడా సీసీ కెమెరా నిఘా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కావచ్చు, ఇటు ఈవీఎంకి సంబంధించి కూడా కావచ్చు, ఇది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. ఏజెంట్లు కూడా వారికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు ఉంటారో వారికి సంబంధించిన లెక్కింపును వారు ప్రత్యేకంగా చూపించిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పూర్తి కౌంటింగ్ అయిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి లెక్కింపు చెప్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఈసీ అధికారులు చెప్పారు. ఇటు కౌంటింగ్ హాల్ల వద్ద ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్థానిక పోలీస్ అధికారుల పర్మిషన్ తీసుకొనే చేసుకోవాలని చెప్పేసి కూడా ఈసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ తొలి ఫలితాలు రావడానికి 9-9:30 అందాదకి తొలి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ట్రెండ్స్ మాత్రం 11 తర్వాత స్పష్టమైన ట్రెండ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల కౌంటింగ్ సజావుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రత విఘాతం కలగకుండా ఏర్పాట్లకు ఈసీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ని తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసి ఇక్కడ కూడా అక్కడ అధికారులకు సమన్వయంతో కౌంటింగ్ ప్రక్రియ అంతా ప్రారంభమవుతుంది. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. చివరి ఫలితాలు రావడానికి 4 నుంచి 5 గంటల వరకు కూడా పట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఇటు కంటోన్మెంట్ సంబంధించి కూడా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఏదైతే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక 5 ఈవీఎంలను ర్యాండమైజేషన్ చేస్తారో ర్యాండమైజేషన్ చేసి ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాట్కి సంబంధించి ఒకే రకంగా ఉన్నాయా లేదా అనేది కౌంటింగ్ ఇచ్చిన ఏదైతే రాజకీయ పార్టీకి సంబంధించిన వారు ఉంటారో వారికి ప్రత్యేకంగా కూడా చూపిస్తారు. వారు చూపించిన తర్వాతే ఈ ర్యాండమైజేషన్ పూర్తి చెప్తారు. అంతేకాకుండా వారు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వారికి వారి సంతకం కూడా తీసుకుంటారు. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక ప్రక్రియ జరుగుతుంది. ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు తావు లేకుండా, ఎలాంటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రక్రియ అంతా కొనసాగిస్తామని ఇప్పటికే ఈసీ అధికారులు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇటు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ప్రతి ఒక్క ఆర్ఓతో పాటు ఆర్ఓలు ఇతర మైక్రో అబ్జర్వర్స్ కూడా అందుబాటులో ఉంటారు. పోలీస్ శాఖకు సంబంధించి కూడా అటు కేంద్ర బలగాలు కూడా మానిటరింగ్ చేస్తాయి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలనే మోహరించారు. వారు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిదీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే విధంగా కూడా ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. మొత్తానికి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిరెడ్డి. మొత్తం దేశవ్యాప్తంగా 7 విడతల్లో దాదాపుగా 50 రోజుల పాటు సుదీర్ఘంగా ఈ ప్రక్రియ జరిగింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరిగింది. జూన్ 1న తుది విడత పోలింగ్ జరిగింది. మొత్తం 7 దశల్లో 7 విడతల్లో ఈ పార్లమెంటు పోలింగ్ అనేది జరిగింది. సుదీర్ఘంగా లోక్సభ ఎన్నికల ప్రక్రియ సాగి ఇప్పుడు కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడు మొదలు అయింది. దేశవ్యాప్తంగా మన రాష్ట్రం విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వాటి తాలూకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 17 సీట్లలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొని ఉంది. వాటి ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తారు అనే దానిపైన ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నా కూడా ఇవాళ సాయంత్రం వరకు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. మధ్యాహ్నం 11-12 గంటల సమయంలో దాదాపుగా ఒక ట్రెండ్స్ అనేవి మాత్రం తెలిసే అవకాశం ఉంది. దాదాపుగా ఎవరు విజయానికి చేరువగా వెళ్తున్నారు, ఎవరు కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు, ఏ నియోజకవర్గంలో ఎవరు ముందంజలో ఉన్నారనేది ఎగ్జాక్ట్గా 12 గంటల తర్వాత ఒక అంచనాకు రావచ్చు. ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు తొలి రౌండ్స్ వారీగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే ఎవరైనా అభ్యర్థి విజయం సాధించిన తర్వాత అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి విజయోత్సవ సంబరాలు జరుపుకోకూడదు, దానికి అనుమతి లేదు అని ఇప్పటికే ఈసీ స్పష్టంగా వెల్లడించింది.